ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న మూవీస్ లో పుష్ప పార్ట్ 2 మూవీ కూడా ఒకటి. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రెండవ భాగాన్ని ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలైన చాలా తక్కువ రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ ఈ మూవీలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ కి యూట్యూబ్ లో 130 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ కు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు యూట్యూబ్ లో 63 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు పార్ట్ 2 నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక రష్మిక మందన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తూ ఉండగా సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ, సునీల్, రావు రమేష్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంతతో స్పెషల్ సాంగ్ ని చేయించారు. ఆ సాంగ్ భారీగా సక్సెస్ అయ్యి సినిమా సూపర్ హిట్ అవడంలో చాలా వరకు హెల్ప్ చేసింది. ఇక ఇప్పుడు కూడా అలాగే భారీ ఎత్తున స్పెషల్ సాంగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి చేత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైనట్టయితే మీనాక్షి చౌదరి పంట పండినట్టేనే చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియాలో పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తెలుగు సినిమా స్టార్ ఏంటో ప్రూవ్ చేసి మన ఇండస్ట్రీని మరొక మెట్టు పైకెక్కించాలనే ఉద్దేశంలో ఇటు సుకుమార్ అటు అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి అదే ఫీట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పుష్ప మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో విజ్ఞాస లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.